ఇక్కడికే. సో అయితే ఈరోజు మేము వినుకొండ వెళ్తున్నాం అండి. ఎందుకంటే ప్రతి నెల చిలవరిపేట వెళ్తూ ఉంటాం కదా, అంత దూరం లేట్ అయిపోతుందని చెప్పేసి ఇక్కడే మనం వినుకొండ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే బుజ్జి చెకప్ కోసం అని చెప్పి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి బేబీ కండిషన్ ఏ విధంగా ఉందని చూడటానికి అయితే నేను నా భార్య కలిసి ఇద్దరం వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి వాడి కండిషన్ ఎట్లా ఉంది, ఏం కదా అబ్బాయి అమ్మాయి మేము ఏదో ఒకటి అనుకుంటాం అన్నాం, అబ్బాయి అని అమ్మాయి అని. అదండి అక్కడికి వెళ్ళిన తర్వాత బేబీ కండిషన్ ఎలా ఉందని అన్ని చెక్ చేయడం కోసం అని చెప్పి వెళ్తున్నాం. కొంచెం బుజ్జి బ్యాక్ పెయిన్ అని చెప్పి అంటా ఉంది, నడువులు పుడుతుంది. అందుకని అది కూడా ఒకసారి చెక్ చేయించుకొని ఒకసారి అంటే ఇప్పుడు 6 months కదా, ఒక 3 months చెకప్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే 9th 10th monthలో ప్రెగ్నెన్సీకి అక్కడ అవకాశం ఉండేదని, డెలివరీకి అవకాశం ఉంటుందని చెప్పి అందరూ అన్నారు. అందుకని చెప్పేసి ఒక 3 months చెకప్ అనేది అక్కడ చూపించుకోవాలి, తర్వాత డెలివరీ అక్కడే అయింది. అదే సంగతి. ఇంకైతే చూస్తానంటే వెనుకలు తర్వాత అక్కడ దేనికి దారి తీస్తుందో, ఏం చేయాలో, ఏం కథ అని అన్నీ చూద్దాం. ఓకేనా. మా వదిన కూడా అక్కడే డెలివరీ అయింది, మా అక్కయ్య కూడా అక్కడే డెలివరీ అయింది, చాలా మంది అక్కడే డెలివరీ అయింది. అయితే గవర్నమెంట్ హాస్పిటల్ అనేది అందరికి కామన్ అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత బాగుంటుంది లైట్గా. అయితే అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. మొత్తానికి అయితే మేము ఏ పని మీద వెనకుండా వెళ్తున్నాము అనుకుంటున్నారు, చెప్పాను కదండి. నేనైతే చూపించుకోవడానికి అని చెప్పేసి, ఎందుకంటే 1 month అయిందనమాట. వాళ్ళు 15 daysకి రమ్మన్నారు, కానీ నేను 15 daysకి ఇచ్చి 1 monthలో కాజేస్తాను ట్యాబ్లెట్స్. అదే ఇంకా ఇద్దరం అయితే ఇంకా పోతా ఉన్నాం అనమాట వెనకొండ అయితే మాత్రం. కానీ మధ్యలో మా ఇద్దరికి ఒక సంభాషణ జరిగింది. ఎందుకంటే టైం వచ్చేసి మేము పోయింది సోమవారం అనమాట. టైం వచ్చేసి టైం ఎంత అవుతుంది తెలుసా, 12 మధ్యలో అవుతుంది అనమాట. ఏం జరిగిందంటే రీసెంట్ టైమ్స్లో ఇంకా డబ్బులు చేతిలో ఉంచుకుంటూ ఊరికి అయిపోతా ఖర్చు అవుతూ ఉన్నాయి, లేదంటే ఎక్కడో కట్టేయటం వల్ల పోతా ఉన్నాయండి. అందుకని చెప్పేసి ఇంకా ఏదో ఒకటి తీసుకుందాం అని చెప్పి అనుకున్నాము. ఇంకైతే ఇంకా ఎండకి వెళ్ళాం కదా బాగా, మా ఆయన బాదం పాలు అయితే ఇప్పించాడనమాట. బాదం పాలు అయితే తాగేసి సేవల్లపురంలో మళ్ళీ బయలుదేరాము వినుకొండకి. ఎండ ఎట్లా కాస్తుందంటే ఉండి ఎండ వస్తే ఉండి చల్లబడుతుంది అనమాట. ఆ విధంగా అయిపోయింది చెకప్కి. ఎందుకంటే మీకు నెక్స్ట్ వీడియోలో చెబుతానండి. ఇది వెళ్ళింది ఒకటి జరిగింది ఒకటి అనమాట. ఏదో అనుకుని వెళ్ళాము, ఏమనుకుని వెళ్ళామంటే చెకప్ చేయించుకొని ఏదన్నా మిగిలిన వాటికి సరుకులు తీసుకొని వద్దాం బుజ్జి, ఉన్నాయి కదా డబ్బులు అన్నాడు. డబ్బులు ఉన్నా కానీ సరుకులు ఇప్పుడు డబ్బులు ఉంటే పనికి అస్సలు ఎలా బుద్ధి కాదు మెయిన్. అందుకని చెప్పేసి ఇంకా ఉన్న డబ్బులు ఖర్చు ఎందుకు బాబా అంటే మా ఆయన అన్నాడు, బుజ్జి మనం బుజ్జి పోతు పిల్లలను తీసుకుందాం అన్నాడు. సరే బాబా వెళ్దామని చెప్పి ఈరోజు మండే, అది కాక టైం వచ్చేసి 12 మధ్యలో అవుతుంది. ఇంక సరేలే మా ఆయన చెప్పాడు కదా, మా ఆయన మాట ఎందుకు కాదన్నా, అదే ఉంటే డబ్బులు అయిపోతున్నాయి, దేనికో దానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే రేపు రోజున మాకే అత్యవసరాలు అమ్ముకుంటే మాకే పనికి వస్తాయి అన్నట్టుగా వెళ్తున్నాం అనమాట. చూసారు కదా, మా కాడ ఎంతో 10,000 20,000 30,000 అట్లేవండి. జస్ట్ 50 అంటున్నానండి, 5,000 ఉన్నాయి అనమాట. 5,000 ఉంది. 5,000కి వచ్చే పిల్లలు ఏమన్నాయో చూసుకొని వెళ్దామని వచ్చాము. కానీ ఇక్కడికైతే వచ్చి అడుగుతా ఉన్నారు మీకు ఏం కావాలని చెప్పేసి. మేమేమో మాకు పోతు పిల్లలు కావాలని అడిగాము. అంటే పాలు దాకుండా కొంచెం 3 నెలలు 4 నెలలు పిల్లలు అయితే కావాలని అడిగినాం. ఇంకా ఇది వచ్చేసి మండి అనమాట. సోమవారం పొద్దున్న నుంచి మధ్యాహ్నం 3 దాకా ఉంటానే ఉండిద్ది. మేము వచ్చేసరికి ఇప్పుడు టైం 12:30 కదండి అయింది. ఇవన్నీ చూసారా ఇన్ని ఉన్నాయో. ఒక్కోసారి సిమెంట్ వాటిలో మాకు పిల్లలు కావాలన్నమాట. మేక పిల్ల పోతు పిల్లలు వాటిని అనేది నాకు అంత ఐడియా లేదు. చూసారు కదా, ఈ మండి అంతా తిరిగి చూస్తూ ఉన్నాము. మొత్తానికైతే పొద్దున్నే వస్తే ఉంటాయి అంటాయి, అవి ముందుగానే సేల్ అయిపోయినాయి అందరి కాడ. చూసారు కదండి, ఇప్పుడే పుట్టిన పిల్లలు. సరేనండి, మేము వినకుండా చూపించుకోవడానికి అని చెప్పి రిపోర్ట్లు అన్నీ తీసుకొని వెళ్ళాము. అప్పటికి 12:30 అయింది. మా చేతిలో అయితే ఒక ఐడియాలు ఉన్నాయన్నమాట. మా ఆయన ఏంటంటే నూనె అవి తీసుకెళ్ళాలి ఇంట్లోకి సరుకులు అన్నాడు. మళ్ళీ ఎందుకు ఏమన్నట్టుండి ఎందుకు బుజ్జి ఒక మేక పిల్లని తీసుకెళ్ళి పెంచుకున్నాం, తింటే ఎందుకు లేకపోతే పనికి బాగుపోతుంది, ఉన్న కాడ నుంచి ఇంకా ఉన్న డబ్బులు కాజేసి తినాలనిపించింది అని అన్నాడు. సరేలే బావ అని చెప్పేసి నేను మా ఆయన కలిసి మండీకి వెళ్ళాం. మండీలో వీడియోలు తీసాను చూడండి, ఎన్ని ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి. చాలా మాకు ఇది నచ్చింది. ఒకసారి అమ్ముతుందా, ఒకసారి అడిగినాం కానీ అడైతే మాకు ఒక్కొక్క పిల్లని వచ్చేసి 6,000 చెప్పినారండి. 6,000 అనమాట. అంటే అప్పుడు జత వచ్చి
12,000 చెప్పారు మాకు. 12,000 చెప్తే మేము ఇక్కడ నుంచి పక్క వచ్చేసాం. అయ్యో ఎంత రేట్ అని తీసుకోకూడదులే అన్నట్టుగా బయటకు రాబోతున్నాం. అప్పుడే మాకు ఈ పిల్లది చూసాం. ఒక పిల్ల ఉందని చెప్పి మా ఆయన చూపిస్తే ఒక పిల్ల ఎంత అని అడిగితే 4,000 చెప్పినారు. 4,000 చెప్తే బేరం ఆడి మేము అనుకున్న రేట్ అయితే వచ్చేసింది అనమాట. 3,000 అయితే మాకు ఇది పిల్లనైతే ఇచ్చేసారు. ఇంకా అది ఒక్కటే అనమాట వాళ్ళకాడ ఉంది దీని వయసులో అయితే. మళ్ళీ దీని వయసులో అది ఆడది తీసుకున్నామంటేనేమో మరకాబా ఆడదనేది మరకం తీసుకున్నామంటే దీనికి ఇచ్చిన రేటుకి దాన్ని ఎవరు, ఎందుకంటే ఇదేంటో బయలుకి 3,000 దొరికింది కానీ అది అసలు దొరకట్లా. 6,000 7,000 చదువుతున్నారు ఎంత పిల్లల్ని. ఎందుకులని చెప్పేసి బుజ్జి పిల్లల్ని 2 తీసుకున్నాం. వాటిని లాన్ వేసామండి ఎండకి. ఇప్పుడు ఎందుకు ఇంక సాయంత్రం చెప్పేస్తాం వాటిని. బుజ్జి పిల్లలు అంటే నెల ఉంటాయి అవి. నేను ఎత్తుకుంటా వాటిని. బాగా నెల ఉంటాయి అవి వయసు. ఏవా నెల పెచ్చా ఉంటాయి. ఒకే తల్లికి పుట్టిని దాన్ని పట్టేసి మేము వాటిని పట్ట మీద వేసినాం అనమాట. మాకు పట్టొద్దని చెప్పి కింద బొబ్బు ఉన్నాయి మా బుజ్జి పిల్లలు. నా కానించి 3,000 4,000 అయినా నుంచి వస్తాయండి. 4,000 అయితే నా కానించి దేనికో దానికి సరుకులకు వాటికి ఇటుకని అయిపోతా ఉన్నాయి అని చెప్పేసి వీటి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాం. జీరో ఇన్వెస్ట్మెంటే. వీటికి ఒక 10 రోజులు పాలు దాపి దాన్ని ఒక్కదానికి మేత పెట్టినామంటే వస్తాయేమో 5,000 కొంచెం ఇంక్రీజ్ అవుతా ఉంటాయి. వీటికి పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు. ఇంకా మా కోళ్ళు ఉంటారా అవన్నీ వాటి పనులు అవన్నీ దానా వేయటం వాటర్ తాగుతాం అనమాట. నేను బయట ఏంది అది ఇంకా కాసేపు ఎండ మామూలు గాయలు వచ్చేటప్పుడు విడిగా ఉంచుతావు దీన్ని. ఉండిది బయటకు రాదుగా. అప్పుడు ఇంతే దడి కడితే పోతి పిల్ల అటు నుంచి ఇటు నుంచి దూరం వచ్చేది. మనమైతే మేక పిల్లలని అయితే కొనుక్కొచ్చేసాం కదండి. వాటికైతే అచ్చం పావులు అయితే తాపకూడదు అనమాట. ఏంటంటే మేము బయట అయితే పాలు పోయించుకుంటున్నాం బర్రెపాలు. ఇంకైతే అచ్చం తాపకూడదు అంటారని పచ్చి కూడా తాపకూడదు. 1 గ్లాస్ చిక్కని పాలల్లో 3 గ్లాసుల దాకా వాటర్ పోసేసుకోవాలి. అప్పుడే బాగుంటాయి. మరీ అంత చిక్కగా తాపకూడదు అంట వాళ్ళే చెప్పారు. అవి కాగబెట్టి బాగా మరిగిన తర్వాత సాల్ట్ వేసి పెట్టాలి వాటికి. అప్పుడే ఆరోగ్యంగా చాలా బాగుంటాయి అని చెప్పారు. ఆ 2 ఏమో పాలు తాగితే మిగతా ఒకటైతే తాగదనమాట. అందుకని చెప్పేసి వాటికి పాలు అయితే కాగబెడుతుంది నేను ముందు. ఇంకా ఇప్పుడైతే పాలు అయితే తీసేసుకున్నాను. పాలు అయితే తీసేసుకొని దాంట్లో అయితే కలిపేసుకున్నాను అనమాట. 3 గ్లాసులు వాటర్లో 1 గ్లాస్ పాలు అయితే పోసుకున్నాను. ఉప్పు అయితే పాలు అయితే ఇరిగిపోతాయండి. అందుకని చెప్పేసి ఉప్పు ఏం వేయకుండా వేసేసాను అనమాట పోసే నీళ్ళంతా. ఇప్పుడైతే బాగా మరుగుతూ ఉన్నాయి. ఎంత బాగా మరిగించి సన్నెలలో ప్లేట్లో నీళ్ళు పోసుకుని దాంట్లో ఇది పెట్టుకుంటే ఆరిపోతాయి కాబట్టి వాటికి ఎమ్మిటే వేయచ్చు. మేము ఆఫ్టర్నూన్గా తీసుకొచ్చాము. మా ఊర్లో ఆఫ్టర్నూన్ అయితే పాలు దొరకవు అనమాట. ప్యాకెట్ పాలు అయితే వద్దని చెప్పిండు. అందుకని చెప్పేసి ఆగాను అనమాట. మా మేక పిల్లలను తీసుకొచ్చేటప్పుడు చూపిస్తా. అది అరుస్తుంది ఒక్క తైలేకి. వస్తాయి పాలు దాకా వస్తాయి. పని ఇంట్లో ఫుడ్ పెట్టాలి పని మీకు. నైట్ అయితే మా బుజ్జి పిల్లలకి ఇంకా పాలు అయితే దాపిచ్చేసేసాను అనమాట. అవి మా ఆయన మళ్ళీ క్యాంపింగ్ నుంచి వస్తూ అయితే ఇంకా నైట్ 10-11 అయిపోయింది. అవి వాటిని చల్లగా ఆరబెట్టి ఉప్పు అన్నీ వేసి కలిపి ఇంకా ఏం చేశానంటే వాటికైతే తాపాను అనమాట. కొన్ని మిగిలితే అంటే ఉప్పుగా కలపకుండానే కొన్ని మిగిలినాయి. అవి ఈ రోజుకైతే ఉంచాను. తాగేసి ఎంత పర్లేదండి బాగానే ఉన్నాయి. మీ బ్లెస్సింగ్స్ మాకు చాలా కావాలి. అవి వాటికి కూడా ఏం కాకుండా సురక్షితంగా ఉండాలని ప్రేయర్ చేసేసుకోండి. ఇంకా ఇప్పుడైతే మాత్రం మా మేకలకి అయితే ఇంకా బయట ఉన్నాయి కదా. ఈరోజు మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలనుకుంటున్నాను. చాలా ఉన్నాయి. పిండి ఇడ్లీ అవి ఏదో చేయాలనుకుంటున్నాను. నేను చేసే వీడియో అయితే మీకైతే చూపిస్తాను. సరేనా చూసేయండి. ఈ వీడియో అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.